కలిగి ఉంటారు. లోపాలను సరి చేసుకునే కుటుంబాలుగా ఉండాలి. లోపాలను ఎత్తి చూపుకునే కుటుంబాలుగా కాదు. పాపాన్ని పదే 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 గుర్తు చేసే కుటుంబాలు కాదు. పాపాన్ని క్షమించే కుటుంబాలుగా ఉంటారు. ఎవరైతే పాపాన్ని క్షమిస్తాడో వాడు క్రీస్తుని కలిగిన వాడు. ఈరోజు చెప్తున్నాను, క్రైస్తవ కుటుంబాలు కానీ మానవ కుటుంబాలు కానీ లోపాలు రావడానికి కారణం తెలుసా? పదే 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 ఆ లోపాలను ఎత్తి చూపడమే, వారు చేసిన పాపాలను ఎత్తి చూపడమే. నా దేవుడు సంగమానికి చెబుతున్నాను, ఒకవేళ మనం చేసిన పాపాలే కనుక దేవుడు ఎత్తి చూపితే క్రీస్తు యేసు ఎదుట నిలబడగలరా? నిలబడలేమండి, నిలబడలేదు. ఎదుటి వారి పాపాలు ఎత్తి చూపడం చాలా తేలిక. నీ పాపాన్ని కానీ నా దేవుడు ఒక్కసారి బట్టబయలు చేశారా ఏమైపోతుంది చెప్పండి? నిలబడగలమా? దేవుని ఎదుట, సంఘం ఎదుట నిలబడగలమా? మనుషులు ఎదుట నిలబడగలమా? రహస్యంగా చేసిన ప్రతి పాపానికి ఆయన బట్టబయలు చేశాడు, నిలబడగలమా? కాబట్టి ఎదుటి వారి పాపాలు ఎత్తి చూపడం చాలా తేలిక, మన పాపాలను ఒప్పుకోవడం చాలా కష్టం. నా దేవుని సంగమా, నీకు మరలా చెబుతున్నాను, క్రీస్తు యేసునందు ఉన్న మనం మన పాపాలను క్షమించేవారిగా ఉండాలి. ఎదుటి వారి పాపాలను క్షమించేటట్టు రావాలి. నువ్వు పరిశుద్ధత లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఎదుటి వారి పాపాలను ఎత్తి చూపడమే. నీ పరిశుద్ధత నువ్వు పోగొట్టుకోవడానికి గల కారణం, సంతోషకరంగా జీవించకుండా ఉండడానికి గల కారణం ఒకరి పాపాలను ఒకరు ఎత్తుకోవడమే. చేసిన తప్పులను పదే పదే ఎత్తుకోవడం, దానివల్ల సంతోషం ఉంటుందండి? ఒక తప్పుని పదే పదే జ్ఞాపకం చేస్తా ఉంటే మరిచిపోయిన తప్పు కూడా మరలా జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు. దానివల్ల ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. అది క్షమించే హృదయం, క్రీస్తుని కలిగిన హృదయం. క్రీస్తుని కలిగిన వాడు క్షమించే తత్వంలోకి వస్తాడు. తద్వారా కుటుంబాలు సంతోషకరంగా ఉంటాయి. నా సంగమా, నీకు తెలియజేస్తున్నాను, ఒకరి పాపాలను ఒకరు క్షమించుకునే దశగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధత కలిగిన వారుగా ఉంటాం. నా యేసు ఒకవేళ మన పాపాలను క్షమించకపోతే మనం పరిశుద్ధులమా? చెప్పండి. బైబిల్ ప్రకారంగా ఎవరు పరిశుద్ధుడు? ఎవరు పరిశుద్ధులు కాదని బైబిల్ తెలియజేస్తా ఉంటే, ఇదిగో నువ్వు చేసిన పాపం, ఇదిగో నువ్వు చేసిన పాపం, ఇదిగో నువ్వు చేసిన తప్పు, ఇదిగో నువ్వు చేసిన తప్పు అని పదే పదే ఎత్తుతా ఉంటే ఆ వ్యక్తి మారడానికి అవకాశం ఉందా? లేదండి, అవకాశం లేదు. క్షమించే హృదయం కలిగిన వాడు ఖచ్చితంగా కుటుంబాన్ని సంతోషపెట్టుకుంటాడు. క్షమించాలి. నీ పట్ల అపరాధం చేసిన వారిని క్షమించాలి. బైబిల్